ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో అసలు ఎన్నికలు ఎప్పుడు ఎలా మొదలయ్యాయి మరియు వాటి గురించి తెలుసుకుందాం. మన భారతదేశం రాజ్యాంగం ద్వారా నిర్వచించిన విధంగా పార్లమెంటరీ వ్యవస్థ కలిగి ఉంది. అధికారాన్ని కేంద్ర రాష్ట్రాల మధ్య పంపిణీ చేస్తుంది. భారత రాష్ట్రపతి దేశ అధికారిక అధిపతి. ప్రధానమంత్రి భారత ప్రభుత్వ కార్యనిర్వాహక శాఖకు నాయకుడిగా వ్యవహరిస్తాడు. లోక్సభకు జరిగే ఎన్నికలలో మెజారిటీ ఉన్న పార్టీ లేదా రాజకీయ కూటమి నాయకుడు ప్రధానమంత్రి అవుతాడు. మరియు ప్రతి రాష్ట్రానికి అధిపతిగా గవర్నర్ హోదాలో ఉంటారు. అయితే కార్యనిర్వాహక అధికారం ముఖ్యమంత్రి వద్ద ఉంటుంది. ముఖ్యమంత్రి ప్రాంతీయ ఎన్నికలలో మెజారిటీ సాధించిన పార్టీ లేదా రాజకీయ కూటమి నాయకుడు అయి ఉంటాడు. దీనిని ఆ రాష్ట్రంలో కార్యనిర్వాహక అధికారాలను అమలు చేసే రాష్ట్ర శాసనసభ ఎన్నికలు అని పిలుస్తారు. ఆయా రాష్ట్ర ముఖ్యమంత్రికి రాష్ట్రంలో కార్యనిర్వాహక అధికారాలు ఉంటాయి. 1949 నవంబర్ 26న రాజ్యాంగాన్ని ఆమోదించిన తర్వాత రాజ్యాంగ సభ తాత్కాలిక పార్లమెంట్ గా కొనసాగింది. 1949లో ఎన్నికల సంఘం ఏర్పడింది. 1950 మార్చిలో సుకుమార్ సేన్ మొదటి ప్రధాన ఎన్నికల కమిషనర్ గా నియమితులయ్యారు. 1950లో ఎన్నికల సంఘంలో ఒక సభ్యుడు మాత్రమే ప్రధాన ఎన్నికల కమిషనర్ గా ఉన్నారు. పలు చట్ట సవరణల తరువాత 1993 అక్టోబర్ 1న ముగ్గురు సభ్యుల సంఘంగా చేయబడింది. పార్లమెంటు ప్రజాప్రాతినిధ్య చట్టాన్ని ఆమోదించింది. ఇది పార్లమెంటు మరియు రాష్ట్ర శాసనసభలకు ఎన్నికలు ఎలా నిర్వహించాలో నిర్దేశించింది. లోక్సభలోని 489 స్థానాలు 5 రాష్ట్రాల్లోని 401 నియోజకవర్గాలకు కేటాయించబడ్డాయి. 21 ఏళ్లు పైబడిన భారతీయ పౌరులందరూ ఓటు వేయడానికి అర్హులుగా నిర్ధారించింది. అయితే భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తరువాత తొలిసారిగా 1951 అక్టోబర్ 25 మరియు 1952 ఫిబ్రవరి 21 మధ్య సాధారణ ఎన్నికలు జరిగాయి. ఎన్నికలలో మొదటి ఓట్లు హిమాచల్లోని చినీ తాలూకా జిల్లాలో వేయబడ్డాయి. ఫలితంగా 45% ఓట్లను పొంది 489 సీట్లలో 364 గెలుచుకున్న భారత జాతీయ కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. జవహర్లాల్ నెహ్రూ మొదటి ప్రధానమంత్రి అయ్యారు. ఆంధ్ర రాష్ట్రంలో 11 జిల్లాలకు ప్రాతినిధ్యం వహించే 196 నియోజకవర్గాల ద్వారా మొదటి సాధారణ ఎన్నికలు జరిగాయి. టంగుటూరి ప్రకాశం తొలి ముఖ్యమంత్రి అయ్యారు.